కొంతమంది ఎక్కువగా బాధపడే విషయాల్లో కూడా ఇదొకటండి. అదేమిటంటే, నేను నమ్మిన వాళ్ళే నాకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. వాళ్ళెవరో విలువ ఇవ్వనంత మాత్రాన మన విలువ ఏమాత్రమూ తగ్గదనమాట. వాళ్ళ విలువ ఇవ్వాలి, వీళ్ళు విలువ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఎదురు చూసినంత కాలము కూడా మనకి సమయం అనేది వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఎవరో మనల్ని గుర్తించనంత మాత్రాన మనలో ఉన్న క్వాలిటీస్ ఏమీ తగ్గిపోవు. మన విలువ అంతకన్నా తగ్గిపోదు. కాబట్టి ఒకళ్ళు గుర్తించారు చుట్టాల్లో గాని, బంధువుల్లో గాని, ఇంకా స్నేహితుల్లో గాని, తెలిసిన వాళ్ళలో గాని, వీళ్ళు అందరూ కలిసి మనల్ని గుర్తించాలి, మనకు ఒక విలువ ఇవ్వాలి అని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులు, మనం నడుచుకునే నడవడికను బట్టి మనకి గుర్తింపు అనేది, విలువ అనేది వెతుక్కుంటూ వస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా వాళ్ళకి మనం ఎంత చేసినా సరే సహాయాలు, వాళ్ళు గుర్తించట్లేదనుకోండి, దాని గురించి పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదు. మన పనిని మనం చూసుకుంటా వెళ్ళిపోతే సరిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాల చుట్టూ మనం ఎప్పుడైతే మన ఆలోచనలు పెంచుకుంటూ ఉంటామో, మన లైఫ్ కూడా చిన్న చిన్న విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద విషయాలను సాధించడానికి మనకి ఎక్కువగా సమయం లేకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. అదేంటంటే, పక్కనోళ్ళు అదన్నారనో, ఎదురోళ్ళు ఇదన్నారనో, వెనకింటోళ్ళు అలా అన్నారనో, ఇట్లా చిన్న చిన్న విషయాలని వాళ్ళ మైండ్ అంతా అక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఎదగాలని, జీవితంలో ఏదైనా మార్పు రావాలని ఊహించుకోరు వీళ్ళు, అనుకోరు. చిన్న చిన్న విషయాల చుట్టూనే తిరుగుతూనే జీవితాన్ని చివరి వరకు తీసుకెళ్తూ ఉంటారు. సరే, మనకి తెలిసినోళ్ళు ఎవరైనా సరే, మీరు గొప్పోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు అని మనకి విలువే ఇచ్చారనుకోండి, దానివల్ల మనకేమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు కదా. ఆ మాట చెప్పినంత మాత్రం చేత మనకి ఏది కలిసి రాదు. కాబట్టి విలువ ఇస్తున్నారో ఇవ్వట్లేదో ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి, మనం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని మంచిగా లక్ష్య సాధన కోసం తీసుకువెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు మనం మంచి విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాం. మనము కోరుకున్నట్టుగా మన జీవితాన్ని మలుచుకుంటూ ఒక మంచి స్థాయికి ఎదిగినప్పుడు, మనం ఎవరైతే విలువ ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటామో అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించలేకుండా చిన్న చిన్న విషయాల దగ్గరే మనసుని ఆపేసుకుంటూ, వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా సరే దానిని బయటికి తీయకుండా లోపల దాచేసుకుంటూ బాధపడిపోతూ, జీవితాలను వృధా చేసుకుంటూ, సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఇలా ఉండటం కన్నా కూడా, మనం ఏం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు మనకి విలువ ఇస్తారు, అది పెద్దదిగా చేయాలన్నమాట. మన ఆలోచనలని పెద్దగా మలుచుకోవాలి. సాధించవలసిన విషయాలను పెద్దగా మలుచుకొని, మనం ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు మనం కావాలి అనుకున్న విలువ తానే వెతుక్కుంటూ వస్తుంది. ఒకప్పుడు నిన్ను చులకనగా చూసిన వాళ్ళు, నిన్ను చాలా తక్కువ భావంతో చూసిన వాళ్ళు అందరూ కూడా నీకు విలువ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. అందుకనే నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతూ సమయాన్ని వృధా చేసుకోవటం కన్నా, జీవితంలో సాధించవలసిన విషయాలపైన దృష్టి పెడుతూ మంచిగా ధనాన్ని సంపాదించుకోవాలి. అవకాశాలు ఉన్నప్పుడే, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మంచిగా ధనాన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించుకోవాలి. మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ఆర్థిక స్తోమతను పెంచుకోవాలి. ఆర్థికంగా బలపడాలి. కొంతమంది అయితే వాళ్ళలో చాలా 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 టాలెంట్స్ ఉంటాయండి. వాటన్నిటిని దాచేసి, మా తోటగాళ్ళు అదనిందనో, మా పక్కింటి ఆవిడ ఇట్లా అనిందనో, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటారు. వాళ్ళందరూ పిలిచి మనకి విలువ ఇచ్చినా కూడా మనకేమి ఒక్క రూపాయికి లాభం లేదు. కాబట్టి మనం ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే మనల్ని వెతుక్కుంటూ విలువ తానంతటిగా అదే వచ్చేస్తుంది. అప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంది, ఇన్నాళ్ళు నేను ఇంత సమయాన్ని వేస్ట్ చేశానా అని చెప్పేసి. సమయము ఏదైనా సరే తిరిగి వస్తుంది, కానీ డబ్బు పోతే డబ్బుని సంపాదించుకోవచ్చు, అలాగే ఏమైనా బంగారం పోతే బంగారాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి సమయం మటుకి దాటిపోయిందంటే దాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం. దీనిని త్వరగా మేలుకొని తెలుసుకున్న వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళడానికి, అనుకున్న విషయాలు సాధించడానికి, ముఖ్యంగా అనుకున్న విషయాలు సాధించటం అంటే ఈ రోజుల్లో మంచిగా ధనాన్ని సంపాదించుకోవటం, ఎటువంటి కష్టము లేకుండా జీవితాన్ని కొనసాగించటమే కదా. కాబట్టి నాకు విలువ ఇవ్వట్లేదు అని ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే వాటన్నిటినీ తీసి పక్కన పెట్టేసి మంచిగా లక్ష్య సాధన కోసం కృషి చేయాలి. అంటే మంచిగా ధనాన్ని సంపాదించుకోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మనం కోరుకున్న విలువ అదే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.